హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ నా వందనాలు. నేను మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్ అండి. ఈరోజు ఒక 2 వీడియోస్ చేయబోతున్నాను. మొదటిది ఏంటంటే, లలిత్ కుమార్ గారు కేఆర్ గారిని కేఆర్ టీవీ ఆ ఇంటర్వ్యూలో కేఆర్ గారు ఏం చేశారంటే, విజయ్ కుమార్ గారికి ఇంటర్వ్యూలో పిలిచారు. వరకు కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారనమాట. మధ్యలో కేఆర్ గారు ఏం చేశారంటే, లలిత్ కుమార్ గారికి ఫోన్ చేసి ఏమైనా క్వశ్చన్ విజయ్ కుమార్కి అడుగుతావా అని అడిగితే, అప్పుడు విజయ్ కుమార్కి ఆయన క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు అందరినీ సమానంగా తయారు చేయాలి కదా, మరి ఒకరిని పొట్టువాడిగా గుడ్డివాడిగా అలాగే ఎందుకు తయారు చేశాడు అని అన్నాడు. సొట్టువాడిగా, నల్లవాడిగా, పొట్టువాడిగా, పెద్దవాడిగా, చిన్నవాడిగా, గుడ్డివాడిగా, సొట్టువాడిగా ఎందుకు తయారు చేశాడు దేవుడు అని ప్రశ్న అడిగాడు లలిత్ కుమార్. ఈ ప్రశ్న అడగడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఒకసారి ఆ వీడియో. ఇది లలిత్ కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్న. దేవుడు ఒకవేళ ఉన్నట్లయితే నిజంగా ఈ అసమానతలు ఎందుకు? మీరు నల్లగా ఎందుకు పుట్టిరు, ఇంకొక ఆయన తెల్లగా ఎందుకు పుట్టిండు? నేను పొట్టిగా ఎందుకున్నా, ఇంకొకరు పొడిగా ఎందుకున్నారు? ఇంకొకరు లడ్డుగా ఎందుకున్నారు, ఇంకొకరు బక్క ఎందుకున్నారు, ఇంకొకరు ఫిట్గా ఎందుకున్నారు? ఇక్కడ కూడా క్రాంతి గారు మళ్ళీ మనం అడిగిన క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా అడిగారు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ ఈ బుర్ర తక్కువ ఎదవ అంటే, ఈడు నా స్థాయి ఎంత అని ఊహించుకుంటా ఉంటాడు చూడండి, పాతాళంలో ఉండి. అట్లాంటి బుర్ర తక్కువ ఎదవ ఆ ప్రశ్న ఎట్టా అర్థం చేసుకున్నాడు చూడండి. అంటే దేవుళ్ళు అనేకులు ఉన్నారు కనుక ఇలా పుట్టారని అతని సమాధానమా? దేవుళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు మనుషులనా వాళ్ళ ఉద్దేశం? ఒరే ఎదవా, అందుకే చెప్పేది, ఫస్ట్ ఎవడన్నా ఏదన్నా చెప్తే వినాలా. అంతేగాని ఎతటోడు శంకరాభరణం చెప్తే నువ్వు అడిగినవాడు అర్థం చేసుకున్నట్టు వెళ్తే సంకనాకి పోతావు. ఎందుకంటే ప్రశ్నను అర్థం చేసుకోవటం అంటే సగం సమాధానం తెలుసుకోవటం. వీడియోలోకి వెళ్దామండి. క్వశ్చన్ అర్థమైంది కదా, లలిత్ కుమార్ గారు అడిగిన క్వశ్చన్. లలిత్ కుమార్ ఎవరికి అడిగారు? విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ ఏమన్నాడంటే, ఆయన నా స్థాయి మనిషి కాదు, ఆయన బచ్చా, ఆయన నాకు అడుగుతాడు, ఆయన అడిగిన నేను చెప్పనని కొన్ని మాటలు అన్నాడు అనమాట. ఏలాంతోలా మాట్లాడాడు. ఈ ఏలాంతోలా మాటలతో మనకేం పని లేదు, కానీ మనకు ఒక పాయింట్తో పని ఉంది. ఏంటి తెలుసా? విజయ్ కుమార్కి అడిగిన, మొత్తం క్రైస్తవులకు అడిగినా అది ఒకటే అర్థం. విజయ్ కుమార్ గారు ఏమన్నారంటే, బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారేమో, అందుకోసమనే అన్ని మందిని తయారు చేశారు, అలాగే ఇలాగని ఏదో వ్యంగ్యంగా ప్రతి ఉత్తరం ఇచ్చినట్టు మనం వింటున్నాం. దానికి లలిత్ కుమార్ దండం పెట్టేసి, అరే బాబు, ఈరోజు ఆయన కౌంటర్ వీడియో చేస్తూ, అరే బాబు నీకు దండము, నీకేం తెలీదు, నీకు అస్సలు ఏం తెలీదు, అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పిన ఆన్సర్ ఏంటి అని అట్లా. ఏందులో అయినా చూసుకో, అసలు ఆ ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకుంటే సమాధానం సగం తెలిసిపోయినట్టే. కానీ నువ్వేమో సగం వినటానికే చిరాకు, రెండోసారి చెప్తే ఇంకేమించేస్తావు. అక్కడ ఎక్కడైనా సరే ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారని ఎవడన్నా మాట్లాడతాడా? నేను కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉంటే, నా కర్మకు నువ్వు ఇంకేదో సిద్ధాంతం మాట్లాడుతుంటే నేను నీతో చర్చ చేయాలా? దీన్ని బట్టి విజయ్ కుమార్, లలిత్ కుమార్ వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటారంటే, లలిత్ కుమార్ చాలా తెలివైనవాడు, చాలా జ్ఞానవంతుడు అని అనుకుంటారు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఆ విధంగా ఎగ్జిబిట్ చేశాడు ఆ విషయాన్ని. నేను ఒక మాట అంటాను, క్వశ్చన్ ఎవరైనా అడగగలరు, కానీ జ్ఞానవంతులు దాన్ని ఆన్సర్ చెప్పగలరు అని సంగతి గుర్తుపెట్టుకోండి. లలిత్ కుమార్ ఎప్పుడు కూడా బైబిల్ని కించపరచడము, యేసు ప్రభు పుట్టలేదని అనడము, బైబిల్లో ఏ మంచి లేదని అనడము, ఆయన ఒక స్టైల్లో మాట్లాడుతుంటారు. క్రైస్తవుల్ని కించపరచడం ఇదే పని అతనికి. వీళ్ళ ధర్మాల కోసం నేను గొప్పగా చెప్పుకోవడం వీళ్ళకి తెలియదు, కానీ కేవలం క్రైస్తవుల్ని, బైబిల్ని, యేసు ప్రభు దేవుడు ఎక్కడ అని చెప్పమని ఎక్కడ రాసుంది అని అంటారు. మరి ఇవన్నీ ఏవో పనికిరానివన్నీ చెప్తూ ఉంటాడు అతని వీడియోలు మనకు తెలుసు. ఏ క్రైస్తవుడు కూడా అతన్ని మెచ్చుకోడు. కేవలం ఆయన ఫాలోవర్స్ ఉంటారా, వాళ్ళే మెచ్చుకుంటారేమో, ఆయన సహోదరులు మెచ్చుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ సంగతి తెలీదు. లలిత్ కుమార్కి అసలే తెలీదు. ఎందుకు తెలియదు అంటే, మతోన్మాదాన్ని తలకెక్కినప్పుడు ఎవరికి బైబిల్ అర్థం కాదు. బైబిల్ని ఒక ద్వేష బుద్ధితో చూసినప్పుడు బైబిల్ ఎక్కడ అర్థమవుతుంది చెప్పండి లలిత్ కుమార్ గారు? మీకు అర్థం కాదు. విజయ్ కుమార్ అంటే ఆయన క్రైస్తవుడు, ఆయనకు అర్థమవుతుంది. అయితే ఆయన కావాలనే మీకు హేళన చేస్తూ ఆయన మాట్లాడలేదు ఆన్సర్. ఎనీహౌ మీరు చెప్పలేదు అంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. మీ దృష్టిలో కర్మ సిద్ధాంతం ప్రకారంగా
మీరు అంటున్నారు కదా కర్మ సిద్ధాంతం మీద అడిగాను. మీ దృష్టిలో మీ యొక్క హైందవ గ్రంథాల్లో ఎవరైనాను వారి కర్మ ఫలితంగా గుడ్డివాడు, సొట్టువాడు, వంకవాడు, పొట్టువాడు, నక్క, పిల్లి, కుక్కలా పుడతారని మీరు అంటారు. అది మీ కర్మ సిద్ధాంతం అండి. ఎవరు ఏం పనులు చేసుకుంటే ఆ విధంగా పుడతారు అని మీరు అంటారు. కానీ బైబిల్లో అలాగలేదు. ఇదే సేమ్ క్వశ్చన్ యేసు ప్రభుని అడిగారు. మీరు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కానీ బైబిల్లో ఆల్రెడీ దీనికి ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్ నేను చూపెడతాను, ఓకేనా? యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులు యేసు ప్రభుని అడిగారు. ఏం అడిగారు చూద్దాం. 9వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనం. ఆయన మార్గంలో పోవుచుండగా పుట్టుగుడ్డువాడైన ఒక మనుషుడు కనబడాను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డువాడు పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీణ్ణి కన్నవారా అని ఆయనను అడగ్గా. సరిపోయిందా? సేమ్ క్వశ్చన్ అడిగారు. లలిత్ కుమార్ గారు మీలాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారండి. అప్పుడు కూడా యేసు ప్రభుకి ప్రశ్న వేశారు. శిష్యుడు అడిగాడు అనమాట. అది తెలియక అడిగారు. మీరైతే ఎటకారంగా అడుగుతున్నారేమో. మీరు బైబిల్ని కించపరచాలి, బైబిల్ తప్పు, బైబిల్ అబద్ధము అని నిరూపించడానికి మీరు అడుగుతారు. కానీ బైబిల్ తప్పు కాదు, అబద్ధము కాదు, కేవలం సత్య గ్రంథమే బైబిల్. యేసు ప్రభుని అడిగారు, ఈ పుట్టుగుడ్డువాడు ఉన్నాడు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా లేదా, మరి ఈయన ఎందుకు పుట్టాడు ఇలాగా, ఎవడు ఈయనకి ఈ గుడ్డువాడు అయ్యి పుట్టుగుడ్డు ఎవడు పాపము చేశాను, వీడా వీళ్ళు కన్నవారా ఆయన నన్ను అడిగాడు. వీడిని పాపం చేశాడా కన్నవారా? మీరు చెప్పిన కర్మ సిద్ధాంతం బట్టి వీడు పాపం చేస్తే ఆడ పుట్టుంటాడు, గత జన్మలో ఆడు మరి ఎవరిదో కళ్ళు పొడిచేసి ఉంటాడు, అందుకే ఈ జన్మలో గుడ్డువాడుగా పుట్టాడు అని మీరు అంటారు. కానీ అలా కాదు. యేసు అన్నాడైతే వీడైనను మీరు కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపడుటకై వీడు గుడ్డివాడుగా పుట్టెను. చూసారా? దేవుని క్రియలు ఈయనందు ప్రత్యక్షపరచబడుటకై నేను గుడ్డివాడు పుట్టాను. ఇప్పుడు దేవుడు ఆయన కళ్ళు ఇవ్వబోతున్నాడు. అయితే గుడ్డివాడుగా పుడితే కదా ఈయన బాగు చేసే దేవుడికి మహిమ వస్తుంది. అదొకటి. రెండోది, గుడ్డివాడును చూసి మంచి కళ్ళు ఉన్నవాడు చూసి అయ్యో ఈయన గుడ్డివాడుగా పుట్టాడేంటి, నేను బాగున్నాను కదా, ఇది దేవుడి దయ అని అనుకోవాలని ఉద్దేశం. అంటే దేవుడు సర్వశక్తివంతుడు, ఎవరినైనా ఎలాగైనా పుట్టించగలడు అని మన ఫీలింగ్ కలగాలని దేవుడు అలా పుట్టించాడు. దేవుడు మహిమ ప్రత్యక్షపరచుటకై అట్లా ఆయన పుట్టించెను. సో అదనమాట, దేవుని క్రియలు ప్రత్యక్షపడుటకై వీడిని గుడ్డివాడిగా పుట్టించెను. అర్థమైంది? కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన ఆన్సర్ అది. ఈ ఆన్సర్ యేసుప్రభు ఒక్క లైన్లో చెప్పారు కదా. దీని అర్థం ఏంటంటే సర్వ సృష్టిలో దేవుడు మనుషుల్ని అన్నిటి తయారు చేశాడు. మనుషుల్ని కొంతమంది నల్లగాను, కొంతమంది తెల్లగాను, కొంతమంది పొట్టుగాను, కొన్ని పొడవుగాను, కొన్ని అందంగాను, అందవికారంగా తయారు. ఎందుకంటే దేవుడి క్రియలు ప్రత్యక్షపరచబడాలి. అందం ఉన్నోడు అందం లేనివాడు దుఃఖ చూసి దేవుడు ఇంత అందవికారంగా ఎలా తయారు చేశాడు, దేవుడు ఎవరినైనా ఎలాగైనా పుట్టించగలడు అని దేవునికి స్తోత్రం చెల్లించాలా. అది దేవుడు కోరుకున్నాడు. ఒక కొమ్మరితో దేవుడు పోల్చాడు ఇర్మియా గ్రంథంలో. కొమ్మరితో పోల్చి కొమ్మరి తన మట్టి ముద్దని ఎలాగైనా తయారు చేయగలడు. 8వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన, నువ్వు లేచి కొమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాట నీకు తెలియజేతును. నేను కొమ్మరి ఇంటికి వెళ్ళగా తాను సారె మీద పని చేయుచుండగా కొమ్మరి జిగటమట్టిని చేయుచున్న కొండను వాని చేతిలో విడిపోగా జిగటమట్టి తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైన దానికి మరి ఒక కొండగా చేశాను. సో ఇక్కడ దేవుడు ఏమంటాడు 18వ అధ్యాయంలో అంటే, నువ్వు కొమ్మరి దగ్గరికి వెళ్ళి చూడు, కొన్ని నల్ల గిన్నెలు, కొన్ని వైట్ గిన్నెలు, కొన్ని వేరే కలర్ గిన్నెలు తయారు చేస్తాడు. మొద్ద తీసి సారెపై నడిపించి ఆ మొద్ద తీసి ఆయన రకన ఒక కొండ అది పాడైపోతే వేరే రకంగా కూడా ఆయన తయారు చేస్తాడు. ఎందుకు ఇవన్నీ చెప్పాడంటే దేవుడు ఒక కొమ్మరై ఉన్నాడు, ఎవరినైనా ఆయన ఇష్ట ప్రకారంగా తయారు చేయవచ్చు. వారిని చూసి దేవుని మహిమను మనం కొనియాడాలని దేవుడి చిత్తమై ఉందనేది కరెక్ట్ ఆన్సర్. మరి లలిత్ కుమార్ గారికి మీకు అవి తెలియవండి.
మీరేమనుకుంటున్నారంటే ఎవరైనా పాపం చేస్తే అలా పుడతారు, కర్మ సిద్ధాంతం నక్కగాను కుక్కగాను పిల్లిగాను పుడతారు. పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత కోటి జన్మల తర్వాత మనిషిగా పుడతారు. ఆ తర్వాత అవి తిరుగుతూనే ఉంటాయి, పుట్టుకల తర్వాత జన్మల తర్వాత జన్మల తర్వాత జన్మలు ఎప్పుడు వాళ్ళకి ఎక్కడికి వెళ్తారో కూడా వాళ్ళకి తెలియదు. అందులో స్వర్గము లేదు, నరకము లేదు, ఏమీ లేదు. అన్ని పొట్టి కథలు రాసుకున్నారు మీరు, అందులో ఏమి నిజం లేదు. కానీ ఇది నిజం. దేవుడు అటువంటి వాడు కుమ్మరి అని చెప్పడం నిజం. దేవుడు సృష్టించాడు మనుషులు చెప్పడం, ఆయనకి ఇష్ట ప్రకారంగా సృష్టించాడు, ఆయన ఎలాగైనా సృష్టింపగలడు అనేది సత్యం. ఓకేనా, మీకు అర్థమైందా? బైబిల్ బాగా చదివాను అన్నారు కదా, ఇర్మియా గ్రంథం 18 అధ్యాయము, యోహాను సువార్త 9 అధ్యాయం బాగా చదవండి. లలిత్ గారు మీకు బాగా బైబిల్ తెలుసు కదా, బైబిల్ ప్రకారంగా మీ ఆన్సర్ అడిగారు కాబట్టి బైబిల్ ప్రకారం చెప్పాం. మీ పని మీ పొట్టి గ్రంథాలు మీ అబద్ధ గ్రంథాల ప్రకారంగా మేము చెప్పము, అవి మాకు అవసరం లేదు. పైగా కర్మ సిద్ధాంతం బైబిల్లో లేదు, కేవలం కృపా సిద్ధాంతమే ఉంది. ఒకవేళ పాపం చేసి చనిపోతే వాడు నరకానికి వెళ్తాడు. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకుంటే వాడి పాపాలు క్షమించబడి పరలోకానికి వెళ్తాడు. యేసుక్రీస్తు నమ్ముకోవడమే కాదు, యేసుక్రీస్తు నమ్ముకొని నీతిగా బ్రతికే వారికి పరలోక రాజ్యం లభిస్తుందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇది ఎంత సత్యమో. కాబట్టి మీ గ్రంథాలు మీ ఆన్సర్లు మీ దగ్గర పెట్టుకోండి. మీరు ప్రశ్న అడిగారు కాబట్టి వికేఆర్ చెప్పలేకపోయారు, ఏదో సైడ్ ట్రాక్ అయిపోయింది. అది కేఆర్ గారు అడుగుతున్నారు కాబట్టి ఇది అనేక మంది చూశారు కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే క్రైస్తవులకు ఆన్సర్ తెలుసు, మీరు ఇది తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో మీకు లైక్ అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి, మరి లేదా మరి కామెంట్ పెట్టి మీ ఒపీనియన్ తెలియపరచండి. నా ఆన్సర్ కరెక్ట్ అయితే కామెంట్ పెట్టి మీరు ముందుకు పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొక్క వీడియోలో కలుసుకుందాం. జై హింద్.